ఇక బీటెక్ విద్యార్థి డ్రగ్స్కు బానిసై స్మగ్లర్గా మారారట. ఈ వనస్థలిపురంలో, హయత్ నగర్లో ప్రతిరోజు మనం ఒకటి చూస్తున్నాం. ఈ డ్రగ్స్ కోసం ఏం చేయాలి ఏంటి అనేటువంటి అంశం పైన. తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి మామూలుగా లేదు, మామూలుగా లేదు. కిరాణా షాపులల్లో చాక్లెట్లు అమ్మినట్టుగా డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇవాళ అంత బానిస అయిపోయింది. ఇవాళ కొత్తగా అయింది కాదు, గత 10-15 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఈ దరిద్రమైనటువంటి కల్చర్ను హైదరాబాద్లో దిగుమతి చేసి ఈ డ్రగ్స్ను అరికట్టడానికి ఎంత దూరమైనా పోవాలి. అవసరమైతే బార్లు, పబ్బులు అన్నింటినీ మూసేయండి కొద్ది కాలం పాటు. ఈ డ్రగ్స్ దొరికేటువంటి స్థలాలను మొత్తం జల్లెడబట్టండి. ఎంత పెద్దలున్నా వాళ్ళకు బెయిల్ ఇవ్వకండి. లేకపోతే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ మార్పులు చేయకపోతే మామూలుగా మందుకు అడిక్ట్ అయినటువంటి వాళ్ళనే, తాగుడుకు బానిసైనటువంటి వాళ్ళనే మనం భరించలేమంటే డ్రగ్స్కి, నల్ల మందుకి, గంజాయికి అలవాటు పడ్డటువంటి వాళ్ళను మనం మార్చాలంటే చాలా కష్టమవుతుంది. లేకపోతే ఇది రాష్ట్రం ఎక్కడికి పోతుందనేటువంటి దాని మీద జాగ్రత్తగా లేకపోతే ఈ డ్రగ్స్ కేసుకు ఎట్లా ఉంటుందో అది చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.